హలో అండి, అందరికీ నమస్కారం. చిన్న టాపిక్ మీద వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు కదా, రేపు రంజాన్ అని. రంజాన్ టైమ్స్లో ముస్లిమ్స్ ఒకరోజు ఎలా ఉంటారో మీకు తెలుసా? మా ఫ్రెండ్ ఉంది. సో తను రో ఫాస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. వాళ్ళు ఇఫ్తార్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నేను మీకు ఇప్పుడు లైవ్లో కూడా చేసి చూపిస్తాను. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉండే, సో నేను చూశానమాట ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటని. నేను మా ఫ్రెండ్ని అడిగాను, నేను ఈ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఎలా చేస్తారు ఏంటంటే, ఓ ఎస్ చెయ్యి, చాలామందికి తెలియదు అండ్ నీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్నావు కదా, ఒకసారి చెయ్యి, మేము ఎలా అరేంజ్ చేసుకున్నామో నీకు ఐడియా ఉంది కదా, సో పీపుల్కి చూపించు అని చెప్పింది. సో అందుకని చెప్పి నాకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో గుర్తొచ్చింది, అందుకని చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అందరికీ, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ అనేది ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్ మంత్. ఈ మంత్లో ఫాస్టింగ్ చేస్తారు కదా, అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుడ్ వాటర్ తీసుకోరు. మనందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ కానీ వాటర్ కానీ అసలు తీసుకోరు. ఎర్లీ మార్నింగ్ లేచి షహరీ అని ఒక మీల్ తింటారు. తర్వాత హోల్ డే ఫాస్టింగ్ ఉంటారనమాట. షహరీ టైంలో ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి షహరీ టైంలో వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటారనమాట. ఆల్మండ్స్, క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎనర్జీ ఇచ్చేవి తీసుకుంటారు. బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వటంతో పాటు హెల్ప్ కూడా చేస్తుంది వాళ్ళకి. కాబట్టి చాలామంది ఇలాంటి హెల్దీ ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు మార్నింగ్ మంచి ఫుడ్ తీసుకుంటారు. డే అంతా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా, కొంచెం హెల్దీగా అంటే మెయిన్ ఎలా ఏం చెప్తారు, కొంచెం హెల్దీగా ఉండాలి కదా. సో అందుకని చెప్పి వాళ్ళైతే కొంచెం హెల్దీ ఫుడ్ అయితే ఫుడ్ డొనేట్ చేస్తారు. ఫాస్టింగ్ టైంలో వాళ్ళకు నిజంగా డే అంతా చాలా కంట్రోల్డ్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్ చేస్తారనమాట వాళ్ళు ఆ డే మొత్తం. అండ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు. ఈవినింగ్ ఇఫ్తార్ టైం వస్తుంది కదా, అప్పుడు మాత్రమే వాళ్ళు ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తారనమాట. ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తారు. ట్రెడిషనల్ ఫస్ట్ డేట్స్ ప్లేట్ తీసుకుంటారు. డేట్స్ తీసుకొని, అంటే మా ఫ్రెండ్ ఇలా చేస్తుంది, నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. అండ్ ట్రెడిషనల్గా ఫస్ట్ డేట్స్తో అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. డేట్స్ తినడం చాలా ఇంపార్టెంట్ అండ్ కన్సిడర్ చేస్తారు. అంటే డేట్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖర్జూరం అనేది, ఈ ఖర్జూరం వాళ్ళకి ఈ రంజాన్ మొత్తంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో మంది చాలా మంది డేట్స్ తింటారనమాట. అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు కదా, సో డేట్ ఒకటి తిని అప్పుడు వాళ్ళు అది బ్రేక్ చేస్తారనమాట. ఇఫ్తార్ మెయిన్ పార్ట్ వాళ్ళకి. సో ఇఫ్తార్ ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తారు. ట్రెడిషనల్గా ఫస్ట్ అయితే చేస్తారు, తర్వాత ఏం చేస్తారంటే వాటర్ తాగి ఫుడ్ తింటారు. ఇలా బాడీకి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటారనమాట వాళ్ళు. సో ఫ్రూట్స్ తింటారు, ఫుడ్ తింటారు, స్ట్రాంగ్ ఫుడ్ తిని తీసుకుంటారు. అండ్ మార్నింగ్ షహరీ టైంలో ఏంటంటే వాళ్ళు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటారు. కొంతమంది తినేవాళ్ళు చికెన్ అవన్నీ ఆల్మోస్ట్ తింటారు. కొంతమంది ఫ్రూట్స్ ఆ టైంలో, అంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేసి డేట్స్, ఆల్మండ్స్ కొంచెం ఫుడ్ తీసుకొని ఉంటారు. ఈవినింగ్ టైంలో మాత్రం నార్మల్గానే ఫుడ్ హెవీగానే తీసుకుంటారు. రంజాన్ అంటే జస్ట్ ఫాస్టింగ్ కాదు, వాళ్ళకి మంచి ఆలోచనలు, డిసిప్లైన్, పేషెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి వాళ్ళకి. ఎందుకంటే అంత కంట్రోల్డ్గా ఉండాలి కదా, సో వాళ్ళు ఈ టైంలో ఇలా ఉంటారు చేసుకోవడం. ఎందుకంటే మనం చేస్తాము కాదన్ను, బట్ ఆ టైంలో వాళ్ళు పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేస్తారు. రోటీస్ డొనేట్ చేస్తారు, రోటీస్ ఫుడ్ పంచుతారు, చపాతీలు పంచుతారు, బిర్యానీస్ పంచుతారు, ఇంకా కొంతమంది ఫ్రూట్స్ పంచుతారు, డ్రై ఫ్రూట్స్ పంచుతారు. అండ్ ఎండాకాలంలో వస్తుంది కాబట్టి మజ్జిగ పంచుతారు. సో వాళ్ళు ఎవరు ఎంత క్యాపబుల్లో అంత కంపల్సరీగా చేస్తారండి. ఖచ్చితంగా ముస్లిమ్స్
వాళ్ళు ఈ టైంలో కంపల్సరీగా హెల్ప్ అయితే చేస్తారు. మజ్జిగ, ఇంకా ఫుడ్, బ్లాంకెట్స్, ఇంకా ఆ పూర్ పీపుల్‌కి ఏవేవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఈ టైంలోనే చేస్తారు. అండ్ చాలా మంచిగా అనిపిస్తది వాళ్ళు చేసినది. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు నాన్ టైమింగ్స్‌లో నిద్రపోతారు. నాన్ టైమింగ్స్‌లో ఫుడ్ తింటారు కూడా. ఎందుకంటే మొత్తం డే అంతా బ్యాలెన్స్ చేయాలి కదా! సో, వాళ్ళు ఆ టైంలోనే తినగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక బెస్ట్ పార్ట్, ఫుడ్ తిని కూడా వాళ్ళు నైట్ ప్రాపర్‌గా నిద్ర ఉన్నా లేకపోయినా మళ్ళీ డే టైంలో స్కూల్‌కెళ్ళే వాళ్ళు స్కూల్‌కెళ్తారు, కాలేజ్‌కెళ్ళే వాళ్ళు కాలేజ్‌కెళ్తారు, అండ్ వర్క్‌కెళ్ళే వాళ్ళైతే వర్క్‌కెళ్తారు. సో, అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు ఇలా మంత్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. రంజాన్ మంత్ మొత్తం ఇలా కంప్లీట్ చేస్తారనమాట. డేని మేనేజ్ చేస్తూ, కంప్లీట్ చేస్తూ, వాళ్ళ వర్క్స్ ఫినిష్ చేసుకుంటూ, ఇట్లా రంజాన్ మంత్ హ్యాపీగా కంప్లీట్ చేసి, వాళ్ళు ఎవరెవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికైతే హెల్ప్ చేస్తారు. ఫుడ్ డొనేట్ చేస్తారు. డొనేషన్ ఎక్కువగా చేస్తారనమాట. మా ఫ్రెండ్ అయితే ఇలా చేసేది. సో, అది నాకు తెలిసిన వీడియో అయితే ఇది అనమాట. సో, మా ఫ్రెండ్ ఇలా చేసేది. సో, నేను చూసింది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గనుక వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే నేను ఏదైనా కొంచెం పొరపాటు మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.